మీరు అనొచ్చు ఇది కూడా వైసీపీకి సంబంధించిన మీకేం దొరకలేదని చెప్పేసి వదిలేమంటారా సార్? ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో చిన్నపిల్లాడు 18 ఏళ్ళ పసిబాలుడు, ఏదో కర్మకాలి ఒక అతను చనిపోయాడు, చనిపోయినారు వాళ్ళ గురించి ఒక్కళ్ళు మాట్లాడింది కనపడటం లేదు. ఏదో అక్రమంగా పెట్టినట్టు మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి మత్స్యకారుల యొక్క 6 చనిపోతే వారిని పరామర్శించడానికి వెళ్ళి సీదిరి అప్పలరాజు ఎగ్జాంపుల్ గుర్తొచ్చాడు సార్. ఏమన్నా దానికి దీనికి అసలు సంబంధం ఉందా? వాళ్ళేమో వెళ్ళి సముద్రంలో చనిపోతే వారిని పరామర్శించడానికి వెళ్ళి అదే సామాజిక వర్గం కదా అని చెప్పేసి సీదిరి అప్పలరాజుకు 2 రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంటు, అలాగే ఏదో కక్షపూరితంగా పెట్టినట్టు అతను చనిపోతే ఏదో పిల్లోడికి ఏమీ తెలియక పొరపాటున జరిగింది దానికే ఇంత శిక్ష వేయాలా లేకపోతే కేసు పెట్టాలన్న రీతిలో మాట్లాడటం అదొక ఎత్తు అయితే, ఇంత జరిగిన తర్వాత కూడా సీదిరి అప్పలరాజు గారు కాస్త సంభాళించుకోవాలిగా. అరే నా పాత్ర నన్ను A3గా కూడా పెట్టారు. అసలు జనరల్గా కొడుకు గుద్దితే తండ్రిని ఎందుకు పెడతారు? ఖచ్చితంగా ఖండించేవాళ్ళం మేము. సీదిరి అప్పలరాజు సంబంధం అయ్యా ఆయన ఎందుకు పెట్టారు కేసులో అని చెప్పేసి. ఎందుకు పెట్టారంటే ఆయన దగ్గరుండి మరి మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశాడు కాబట్టి, దగ్గరుండి కొడుకు మాత్రమే ట్రీట్మెంట్ చేసి అవతలని రోడ్డు మీద వదిలేశారు కాబట్టి, చచ్చిపోయిన వాడిని కూడా అడ్రస్ చేయకుండా. అలాగే ఈ లోపల వాటికి సెటిల్మెంట్ వ్యవహారంలో కూడా మాటలు జరిగినాయి అంటున్నారు. అందుకని చెప్పేసి ఆయన కూడా A3గా పెట్టిన తర్వాత కూడా నువ్వు ఆగావా? మళ్ళా కొడుకుని ఎక్కడ సుకుమారంగా పెంచారు కదా మరి పుత్రరత్నాలని. ఒక్కరోజు కూడా పాపం వాళ్ళకి మామూలు భోజనం పడదనుకుంటా, ఉండకూడదేమో. ఏసీ రూములు తప్ప ఇంకెక్కడ పడుకోవడానికి సాధ్యపడదు కదా. అరేంజ్మెంట్స్ హాస్పిటల్లో ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఎందుకు సార్ పరువు పోగొట్టుకున్నట్టే అయింది కదా ఇదంతా చేసి. ఎలా సమర్థించుకుంటారు దీన్ని చెప్పండి మరి. ఇక్కడ మీరు ఏదైతే మీ ప్రాధాన్యాలను నేను ప్రశ్నించట్లా. మీ ప్రాధాన్యాలు మీకుంటాయి, మీ ఒత్తిడి మీకుంటాయి, మీ డిబేట్ పలానా టాపిక్ తీసుకోండి అని చెప్పే అవసరం నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా, అడ్మిట్ చేస్తున్నాను. నా మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు, ఇంక్లూడింగ్ మా మేనేజ్మెంట్ తో సహా. మీరు కావాలంటే ఈవెన్ ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది. కాబట్టి మీరు మా మీద ఏం జాలి చూపించాల్సిన అవసరం. దాల్మియా సిమెంట్ గురించి మీరు నేను 10 నిమిషాలు మాట్లాడితే గంట సేపు ముగ్గురు చేత మాట్లాడించారు. మరి మీరు మాట్లాడినారు కదా సార్. మీరు అసలు టాపిక్కే వేస్ట్ అన్నారు కదా. ఇంకా అయినా మిమ్మల్ని ఆపలా, నేనే మిమ్మల్ని ఏం ఆపలా. మీరు దాని మీద మాట్లాడటానికి ఇష్టపడలేదు. అంతా కూడా ఎందుకు పెట్టారు? నన్నే విమర్శించారు. నేనేం పర్సనల్ గా తీసుకోవాలా? నన్నే విమర్శించారు, ఛానల్ విమర్శించారు, అయినా మేమేం పర్సనల్ గా తీసుకోవాలా? మీరు దాని మీద మాట్లాడడానికి సిద్ధపడలేదు. మిగతా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన ఉంది. దానివల్ల ఎంత ప్రజాధనం వృధా అయిపోయిందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు డిబేట్ లో పాల్గొన్నటువంటి వాళ్ళందరి మీద ఉన్నటువంటి నాకున్నటువంటి గౌరవంతో సైలెంట్ గా ఓపిక్ గా విన్న తర్వాత బాజీ గారు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బాజీ గారు అంత అవుట్డేటెడ్ అంశాలను మాట్లాడతారని నేను ఊహించలేదు. కోర్టులో ఏం జరుగుతుందో, ఏం తీర్పులు వస్తున్నాయో, ఏమొస్తున్నాయో కూడా అవగాహన లేకుండా ఏదైతే లిస్టు చదివారో ఆ లిస్టు చదివిన వాళ్ళందరిలో కూడా ఒకే ఒక్క 2 సంస్థలు తప్ప అన్నింటికి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆచార్య గారు, శ్రీలక్ష్మి గారు పేర్లు చెప్పారు వాళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. శ్రీలక్ష్మి గారికి కనీస అవగాహన, శ్రీలక్ష్మి గారికి క్లీన్ చిట్ ఇవ్వాలా? శ్రీలక్ష్మి గారికి ఇప్పటికీ సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి గారికి క్లీన్ చిట్ ఇవ్వాలా? మీరు మధ్యలో అడ్డుపడకండి. మధ్యలో ఏంటంటే మీరు అబద్ధాలు చెప్తున్నప్పుడు అడ్డుపడతారు. శ్రీలక్ష్మి గారికి క్లీన్ చిట్ ఇవ్వాలా? ఇప్పటికీ మీరు ఇప్పుడు దాకా చెప్పారు. ఎవరు? నేను కాదు కదా. నేనేమంటున్నానంటే శ్రీలక్ష్మి గారికి క్లీన్ చిట్ ఇవ్వాలా? శ్రీలక్ష్మి గారికి లేటెస్ట్ గా సుప్రీంకోర్టు ఆగండి, గౌరవాలు మాకు తెలుసు కానీ గౌరవాలు మీ మీద గౌరవంతో కూడా మీకు చాలా ఇచ్చాం మొదట్లోనే. వైసీపీ వాళ్ళ మీద ఎగబట్టం తప్ప మీకేం తెలుసు? శ్రీలక్ష్మి గారికి క్లీన్ చిట్ ఇచ్చారా? శ్రీలక్ష్మి గారికి క్లీన్ చిట్ ఇవ్వలేదు అంటున్నాను నేను. అంతే. 43,000 కోట్లు కాదు. ఇదే లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి అధికారితోటి నేను కూడా మాట్లాడా. 43,000 కోట్లు కాదు, 1,200 కోట్లని మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్పిన తర్వాత కూడా 43 కోట్లని మాట్లాడుతూ ఉంటే, ఇదే బాజీ గారు ఉన్న పార్టీలో
మైసూరారెడ్డి అనేటటువంటి వ్యక్తిని నియమించుకొని వాళ్ళ తెలుగుదేశంలో చేర్చుకొని నియమించుకొని రాజా కరప్షన్ అని చెప్పేసి మాట్లాడండి అని చెప్పేసి తయారంటే 3,000 కోట్ల రూపాయలు ఆయన లిస్టు తయారు చేస్తే 3,000 అంటే 30,000 అన్నా లేకపోతే 30,000 కాతే 1,00,000 కోట్లు అని చెప్పుకోండి అని చెప్పేసి అంటే శాసనసభలో ఛాలెంజ్ చేసుకున్నారు ఇద్దరు, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు రుజువు చేసు వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశం ఇద్దరు అంశాలను రుజువు చేసుకోలేకపోయారు. శాసనసభలో ఛాలెంజ్ చేసుకున్నటువంటి అంశాన్ని తీసుకొచ్చి తిరగదోడి ఇప్పుడేదో మద్యం 3,500 కోట్లు మద్యం తిన్నాడు. మద్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తిన్నదేంటి? ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే కార్యకర్తలకి వాళ్ళ బినామీలకి దోచి పెట్టకుండా ప్రజలకు ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని దోచిపెట్టడం అంటారా? ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొస్తే నేను చెప్పిన టాపిక్ ఏంటి, మీరేం మాట్లాడుతున్నారు? ఈ టాపిక్ గురించి మాట్లాడండి సార్. ఇప్పుడు 10 నిమిషాలు దాని గురించి కూడా మీరు సమాధానం చెప్పాలి కదా. రండి సార్. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజే తీర్పు వచ్చింది. ఏమని? ఆయన ఏ విధమైన అవినీతి చెయ్యలేదు అని. ఎందుకు వచ్చింది? అల్టిమేట్ గా ఎందుకు వచ్చారు? వాళ్ళు ఇచ్చిన మెయిన్ క్లాజ్ ఏంటి? రైతులు ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా. దాల్మియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టిన ఆయన కంప్లైంట్ చేశాడా? పెట్టుబడి చేస్తే డిబేట్ లో కూర్చున్నాడు అడుగుతున్నా. అది నిలబడిద్దా? కేసు నిలబడితేనా? మీకు తెలియదు ఆ విషయాలు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఆయన సంపాదించాడు, ఆయన ఇంటెలెక్చువల్ నువ్వు సంపాదించుకున్నాడు అనేది ఏడుపు తప్ప ఏమన్నా ఉందా మీ దగ్గర? ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకుంటేనేమో సంపాదించి చూపిస్తేనేమో అక్రమము, మిగతా వాడు సంపాదిస్తే సక్రమము. ఏం పద్ధతండి? అదే విధంగా ఎలా సంపాదించాలో ఓపెన్ ఛాలెంజ్. 2 ఎకరాలు ఆయన నా ఆస్తి 1,00,000 కోట్లు అన్నాడు. నేను ఓపెన్ ఛాలెంజ్ సార్. శ్రీనివాసరెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన ఎలా సంపాదించాడు? 2004 వరకు అప్పుల్లో ఉన్నటువంటి వ్యక్తి 6 సంవత్సరాల కాలంలో 43,000 కోట్ల రూపాయలకు ఎలా పడిగెట్టాడు? దానికి సమాధానం చెప్పండి. ఆ విధంగా మర్మం చెప్పండి మా అందరికి. రాష్ట్ర ప్రజానీకానికి అంతా కూడా మర్మం చెప్తే అందరూ కూడా అదే విధంగా సంపాదిస్తారని అడుగుతా ఉన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కటి సంపాదించుకుంటే చాలా రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్పుల్లో ఉండాలన్నా? ఆ మర్మం చెప్పండి రాజకీయ నాయకుడు. 2,00,000 కోట్ల రూపాయలు 2 ఎకరాల పొలంతో రాజకీయాల్లో 4 సార్లు ఈ దేశంలో అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని Teluga.com వాళ్ళు ఎందుకు ప్రకటించారో చెప్పండి ఒకసారి. ఏ విధంగా తొగిడిస్తున్నారు కదా, అన్ని తొగిడియండి, వీటిని కూడా తొగిడియండి. Teluga.com కూడా బయటకు తీయండి. టెలివిజన్ వచ్చింది. Teluga.com కూడా బయటకు తీయండి. చెప్పండి. Teluga.com కూడా బయటకు తీయండి. ఆయన ఏ విధంగా ఎంత నీతివంతుడు. Teluga.com కూడా బయటకు తీయండి. రాష్ట్ర ప్రజాని Teluga.com కూడా బయటకు తీయండి. ఈ విధంగా Teluga.com ఈ దేశంలోని అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పినటువంటి విషయాన్ని కూడా బయటకు తీయండి. దానికి చెప్పండి సమాధానం. అది చెప్పుకున్నాం. భూలోక రాను చెప్పుకున్నాం అంటే ఏమవుతున్నాం అండి? ఈడీ అటాచ్ చేసిందండి 43,000 కోట్లు. నేను చెప్పేది మీరు చెప్పేది కాదు. ఈడీ అటాచ్ చేసింది 43,000 కోట్ల రూపాయలు. అవును, 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. సార్ ఆగండి ఒక్క నిమిషం 43,000 కోట్లు ఏ విధంగా సంపాదించాడు? ఈడీ అటాచ్ చేసిందని ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క మాటతో తేల్చేశారు కదా శ్రీనివాసరెడ్డి గారు. అందరూ ఏడుస్తున్నారని. శ్రీనివాసరెడ్డి గారు ఒక లెటర్ రాయండి ఈడీకి సిబిఐకి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సంపాదించారని మీరు ఏడుస్తున్నారు, మోడీ నువ్వు కూడా ఏడుస్తున్నావు, అందుకని వాటిని ఇంకా కంటిన్యూ చేస్తున్న కేసులని అమిత్ షాకు ఒక లెటర్ రాయండి. మమ్మల్ని అంటే ఏం ఉపయోగం?
మేము ఈడీ సిబిఐ కేసులు బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. మీకు అంత అసహనం అయితే మేము చేయగలిగింది ఏమీ లేదు. మీరు క్లీన్ చిట్ ఇచ్చుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. మీకు అసహనం అయితే, మీకు అంత అసహనం అయితే వెనకబోయిన సంగతి కూడా డిబేట్ లో మాట్లాడాలి కదా. ఓకే, మీరు మాట్లాడారు, కాదనలేదు కదా, మిమ్మల్ని డినై చేయలేదు కదా. మిమ్మల్ని కూడా బాధ్యత చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడు కొన్నిటికి క్లీన్ చిట్ ఇచ్చింది కదా అని అన్నిటికీ ఇచ్చేసినట్టేనా? కొన్నిటికి క్లీన్ చిట్ ఇస్తే అన్నిటికి ఇచ్చేసినట్టేనా? కాదు సార్, ఒకదానికి క్లీన్ చిట్ ఇస్తే అన్నిటికి ఇచ్చేసినట్లేనా? అబద్ధాలని ఎంటర్టైన్ చేయకూడదు అనేది ఒక టీచర్ గా నా బాధ. మరి కదా సార్, మరి మీరు ఫాలో అవుతున్నారు లేదో? అవును, ఆగండి సార్, వినండి, కాదంటలేదు. నేను అసలు అంటే ఏం చేయను, వినండి. అందుకని ఆపాను. శ్రీలక్ష్మి గారికి క్లీన్ చిట్ ఇవ్వలేదు, ఆవిడ్ని డిశ్చార్జ్ చేస్తానంటే కుదరదు. శ్రీలక్ష్మి గారిని మళ్ళీ ఫ్రెష్ గా మీరు ఇది ఎంక్వైరీని ఫేస్ చేయాలని సుప్రీంకోర్టు లేటెస్ట్. మీరు దాన్ని అలా చెప్పేసరికి నేను ఆపాల్సి వచ్చింది. మీరే మరి దీన్ని ఫాలో అయ్యారో లేదో నాకు తెలియదు. సరే, ఆచార్య సంగతి వదిలేండి. శ్రీలక్ష్మి గురించి మీరు చెప్పారు, నేను ఆచార్య గురించి మాట్లాడలేదు కదా. సార్, శ్రీలక్ష్మి గురించి మాట్లాడా. మీరు దానికి అసహనం, అంత అసహనం అయితే చేయలేదు. సురేంద్ర నాయుడు గారు తెలివిగా, శ్రీనివాసరెడ్డి గారు తెలివిగా అదంతా మాట్లాడారు, కానీ అసలు సీదిరి అప్పలరాజు గురించి ఎపిసోడ్ దగ్గరికే రాలేదు ఆయన. సరే, టైం లేదు కాబట్టి వదిలేద్దాము. సురేంద్ర నాయుడు గారు.